ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు పైన దాడి జరగడం జరిగింది. అసలు ఒక బండి సంజయ్ తన అనుచరులతోన అట్లా దాడి చేయించవచ్చా? అంటే ప్రశ్నిస్తే మీరు దాడి చేస్తారా? ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేసేందుకు నీకు ఎవరిచ్చిన అధికారం? సబ్జెక్ట్ లేనప్పటికీ నీకు అక్కడ సెంటర్ బోర్డు నీకు ఇచ్చిండు, నీకు దేని మీద లేదు. ఓన్లీ కేటీఆర్ కేసీఆర్. ఈరోజు బీజేపీ బండి సంజయ్ ఈరోజు నీ అనుసరణను మొత్తం రెచ్చగొట్టి క్యాంపు కార్యాలయంలో ఈరోజు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకున్నాడు. కేటీఆర్ గారు వస్తుంటే తరిమి కొడతాను, మరి దొంగలను పిలుస్తున్నావా? ఇది వరకు ఒకసారి కరీంనగర్ లా గోల్డ్ షాప్ లా అక్కడ మొత్తం దొంగలు బీభత్సం చూస్తే కనీసం ఖండించడానికే శాత కాదు. ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కానీ ఈ రోజు నువ్వు చెప్తున్న ప్రజలంతా ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు పైన దాడి జరగడం జరిగింది, చూసినా? చూసాను, ఇంతకుముందే చూసాను. మరి ఇంత ఘోరం నిజంగా. ఒక ప్రజా కార్యాలయం, క్యాంప్ కార్యాలయం అంటే అది ప్రజల సొమ్మే కదా. అసలు ఒక బండి సంజయ్ తన అనుచరులతోన అట్లా దాడి చేయించవచ్చా? అంటే ప్రశ్నిస్తే మీరు దాడి చేస్తారా? మిమ్మల్ని ప్రశ్నించొద్దా? మీరు ప్రశ్నిస్తే మేము తీసుకోవాలి, మిమ్మల్ని మేము ప్రశ్నించొద్దా? ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేపిస్తావా? ఈ రోజు ఆ కారు ధ్వంసం చేసిండు. ప్రభుత్వ కార్యాలయం అది సొంతాది కాదండి. ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేసేందుకు నీకు ఎవరిచ్చిన అధికారం? నువ్వు ఒక పెద్ద బాధ్యత గల హోంశాఖలో ఉన్నావు, నువ్వు సహాయ మంత్రిగా. అసలు నీకు ఒక నాలెడ్జ్ ఉందా? నీకు ఎంపీగా అవకాశం ఇచ్చారు కానీ ఒక ఆరోగ్య శాఖ మీద కానీ, ఒక విద్యాశాఖ మీద కానీ, ఒక రైతు సమస్య మీద కానీ నువ్వు అరగంట సేపు మాట్లాడగలుగుతావా బండి సంజయ్? నీకు ఏ విషయంలో నాలెడ్జ్ ఉంది? సబ్జెక్ట్ లేనప్పటికీ నీకు అక్కడ సెంటర్ బోర్డు నీకు ఇచ్చిండు, నీకు దేని మీద లేదు. ఓన్లీ కేటీఆర్ కేసీఆర్ తిడతావు. నువ్వు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని తిట్టినావా? పైన ఆయన బయట బై చోట ఇక్కడెక్కడ బీ పార్టీలుగా పనిచేస్తున్నాయి. ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీని బీ పార్టీలుగా సపోర్ట్ చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, వీళ్ళందరూ కలిసి కావాలని మా పార్టీని టార్గెట్ చేయాలని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు వీళ్ళ బుద్ధి చెప్తారు. రెండు పార్టీలకు వచ్చేసారి 8 ఎంపీ సీట్లు కూడా గల్లంత అవుతాయి. ఈ రోజు ప్రతిసారి దేవుణ్ణి, రాముణ్ణి, శ్రీరామ్ అంటాడు. అవి చెప్పుకొని ఎన్ని రోజులు ఇచ్చేస్తారు. మతాలను రెచ్చగొట్టుకుంటూ, కులాలను రెచ్చగొట్టుకుంటూ పబ్బం కట్టుకుంటున్నారు. బండి సంజయ్ పని అదే. ఆయనకి ఏ సబ్జెక్ట్ మీద రమ్మనండి, కేటీఆర్ గారి ముందర అరగంట సేపు కూర్చోమానండి. మామూలు సబ్జెక్ట్ మీద, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడవానండి. ప్రతిసారి కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటది, బీఆర్ఎస్ ఏమంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. అసలు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము ఎవరిని సపోర్ట్ చేస్తలేం. ఎవరు మాకు సపోర్ట్ అవసరం లేదు. మేము ఇండివిజువల్ గానే చేస్తాం. వీళ్ళు దొంగల్లాగా ఈ రోజు కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళు బీ పార్టీలో పనిచేస్తున్నాయి. 100% చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లోకల్ అయితే పక్కా నెలకు 2 సార్లు ఆయన బీజేపీ కాలు మొక్కొస్తాడు రేవంత్ రెడ్డి. ఆయన చేసేటాన్ని ఇవే. అందుకే ఓటుకు నోటుకు పండబెట్టిండు కదా. అంటే తెలంగాణ రాష్ట్రం అక్కడ చూసినాడు కదా, ఆయన ఉన్నాడు కదా, పెద్దన్న బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ ట్రయాంగిల్. అక్కడ బాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ మోడీ, 3 ట్రయాంగిల్ నడుస్తున్నాయి. వీళ్ళ ఫ్రెండ్షిప్ అంతా ట్రయాంగిల్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈయనకి నడిపడానికి పాసిబిలిటీస్ లేవా అంటారా? మొత్తం వేరే వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారంటారా రేవంత్ రెడ్డి? అంతే మరి, కంట్రోల్ ఆయన అవసరాలు ఆయన మీద ఉన్నాయి కదా, కొన్ని నడుపుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి పదవి నడవాలంటే కొన్ని కావాలి. దొంగ కదా, దొంగకు మరి ఏం కావాలి? పెద్దోడు ఎవరైనా కావాలి. ఆ దొంగకు ఓటుకు దొంగ కదా, ఇద్దరు కలిసి చేసారు కదా. ఇక్కడ నుంచి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన దోస్తు, బాబుకు ఆయన దోస్తు మోడీ. మరి ఆయన 3 కాపాడుకుంటున్నారు ఒకరు. అందుకే కేసులు ఏమి చేసుకోకుండా చూసుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మెట్రో గురించి అని బీజేపీ పార్టీ వాళ్ళని అడిగి సెంట్రల్ స్టేట్ 2 కలిపి నడిపడానికి ఢిల్లీకి పోతున్నాను, తెలంగాణను బాగు చేయడానికి కోసం పోతున్నాను. ఏం చేస్తున్నావు? 2.5 సంవత్సరాలుగా ఏం బాగు చేస్తున్నావు? సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజు రైతులు నవ్వుతున్నారు, ఒడ్లు కొనుగోలు రైతుని కోస పడుతున్నారు. కనీసం నీకు రైతు బంధు వేయడానికి కూడా శాతం. యాసంగి పంట పోయి మళ్ళీ వర్షాకాలం పంట వస్తుంది. ఎగేస్తాను, ఎకరేస్తావు. ఎన్ని సంవత్సరాలు వేస్తావు? 2.5 సంవత్సరాలని 2 సార్లు వేసినావు. అదే ఒకవేళ మా పార్టీ ఉంటే ఈసారి 5 పంటలకు వేస్తున్నావు. నువ్వు వేస్తున్నావా? ఈ రోజు ప్రజలను మోసం చేస్తున్నావు, రైతులను మోసం చేస్తున్నావు. సిగ్గు అనిపిస్తలేదు రేవంత్ రెడ్డికి? ఏం చేస్తున్నావు నువ్వు? అసలు కనిపిస్తున్నావు? అసలు
తెర వెనక నాటకం ఆడుకుంటా అదొకటి నీకు దొరికింది కోతి కొబ్బరి చిప్పలాగా ముఖ్యమంత్రి పదవి దొరికింది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా తెలియదు. సంపద సృష్టించడం రాదు. నువ్వేమైనా మా మీద పడి ఏడుస్తావు, మా బీఆర్ఎస్ పార్టీ మీద. 2.5 సంవత్సరాలు నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఒక ఇంప్లిమెంటేషన్ తెచ్చిన 6 గ్యారెంటీలు చెప్పిన 6 గంటలు ఒక్కటి చూపి పక్కాగా చేసిందని. రైతు బీమా ఎగ్గొట్టినావు. బస్సు అసలు ఆ సబ్జెక్ట్ బస్ అనేది అసలు మాట్లాడద్దండి ఆ విషయాన్ని. ఎందుకు తెలుసా? చెప్పినా కదా, బస్సు మొన్న చూసిన కదా, ఒక మనిషి చనిపోయిండు, ఆర్టీసీ కార్మికుడు చనిపోతే ఈయన వేసింది అంటే చనిపోతే గానీ ఈయనకు బుద్ధి రాలేదు. బస్సు అంటే ఫ్రీ బస్ అని పెట్టి ఏం చేసిండు, పెంచిండు అందరికి. నేను చెప్పేదంతా మొగోళ్ళకి మొత్తం పెంచిండు, డబల్ చేసిండు, ఆడోళ్ళకి ఇస్తున్నాడు. అదంటే ఇంట్లో భార్య భర్తలు పిల్లలు వాళ్ళు వెళ్ళినప్పుడు మరి తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకున్నా వీళ్ళకి ఇస్తున్నాం, అదంతే వేస్ట్. ఇంకోటి బస్సులు తగ్గిపోయినాయి, మీకు తెలియదేమో. ఒక మహిళ బస్సు ఎక్కాలంటే 3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. నువ్వు పోయే ఏరియాకు బస్సులు అప్పటిలాగా ఇప్పుడు లేవు, నెంబర్ ఆఫ్ బస్సెస్ లేవు. తక్కువ బస్సులు పెట్టిండు, ఆ తక్కువ బస్సులలో మహిళలు ఎక్కువ కొట్టుకుంటున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా నాశనం చేసినాం. ఈరోజు మీరు వస్తే ఫ్రీ బస్ కంటిన్యూ చేస్తాం. మేము ఎప్పుడు కూడా ప్రజలకు కావాల్సిన వసతులు కల్పిస్తాం, ఏం కాదని. మా నాయకుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. ఆయన ఏం చేసినా కూడా చెప్తున్నా కదా. అంటే అబ్బాయిలకి రేట్లు తగ్గిస్తారా? ఏమో అవసరం వస్తే తగ్గియచ్చు. ఇప్పుడు మనం ముందు జరిగే దాని గురించి ఇప్పుడు మాట్లాడలేము. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో చూడాలి. ఈ ప్రభుత్వుడు ఇంకా 2 ఏళ్ళు ఉంటాడు కదా, ఈ 2 ఏళ్లలో ఈయన ఏం చేస్తున్నాడో తెలియాలి కదా. రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చి చూస్తే ప్రజలు ఇచ్చి చూద్దాం ఈయనంత పెద్ద మునగాడు పాపం చేస్తాడని అనుకున్నారు. చేస్తే ఏం చేస్తున్నాడు? ఆయన ఏమైనా దోసుక తినడు, ఆయన రియల్ ఎస్టేట్, ఆయన కాంట్రాక్ట్స్, మూసీది నది, ఏమంటారు బుల్డోజర్లు, హైడ్రా మొత్తం సంపాదించుకుంటుంది. ఆయన కుటుంబం, ఆయన తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, వాళ్ళు బాగుపడుతున్నారు. ప్రజలను నాశనం చేయడానికి వచ్చిండు. రియల్ ఎస్టేట్ అంతా కుప్పగూలింది. ప్రజలు నిజంగా చాలా మోసపడుతున్నారు. ఆర్థిక సంక్షోభం వచ్చింది, డెవలప్మెంట్ ఆగిపోయింది. రైతులకైతే ఎదురు చూస్తున్నారు. పంట వస్తే కూడా అమ్ముకోనికి ఈ రోజు గిట్టుబాటు ధరలు లేవు. ఏం చేస్తుంది ఇప్పుడు? అక్కడ మోడీ చూస్తే అట్లా ఆయన జై శ్రీరామ్ అనుకుంటా దేవుడిని భద్ర చేస్తాడు. చేయొద్దు అంటలేదు హిందూ. ఇప్పుడు వీళ్ళేదో వచ్చి హిందువులను మేము ఉద్ధరిస్తున్నాం అంటున్నారు. నేను హిందువులు అనేది నాకు ఎవరు తెలియాలి చెప్పాలి తెలియజేయాల్సిన అవసరం లేదు. నా పుట్టుక నుంచి నా తాత ముత్తాతలు వాళ్ళందరూ హిందువులవి. బిఆర్ఎస్ పార్టీలా సొంత కూతుర్నే సరిగ్గా చూసుకోలేదు, బయటకు పోయి కూతురే తండ్రిని ఏం బీకినావు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు వచ్చి మా దగ్గర చెప్తారా? బిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. సొంత కూతురా నాలాంటి సాధారణ మహిళ అన్నది కాదు. తప్పు మాట్లాడినా పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరినైనా పక్కకు పంపిస్తారు. సొంత కూతురు బాగా చూసుకోవడం, పక్క ఆయన కూతురు బాగా చూసుకోకపోవడం అనేది ఒకటి ఉంటుందా? అది తెలుసుకోవాలి. అంటే మీ సొంత కూతురు ఏం చేసినా కూడా ఊరుకుంటారా? ఇవి నేను అడుగుతున్నా. అందరూ సోనియా గాంధీ ఆయన కూతురు అడ్డగోలుగా రాబర్ట్ వాద్రా ఆయన ఎవరు మొత్తం కరప్షన్ చేసి స్కామ్ చేస్తే సొంత కూతురు అని పక్కకు ఎట్టుకున్నది. మేము అట్లా పక్కకు ఎట్టుకోము. మేము పద్ధతి తప్పి మాట్లాడినందుకే పక్కకు పంపించిండు. పార్టీకి నష్టం కలిగించే మాట అయినా చాలు పక్కకు పంపించిండు. మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం, గొప్పగా తీసుకుంటున్నాం. కేసీఆర్ గారు కూతురు పక్కకు పంపించిండు అంటే కూతురు అనేది ఏం మాట్లాడినా ఏం చేసినా ఊరుకుంటారా? ఆయన ఏమంటున్నాడు, ఈ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి కూతురు సీఎం పదవికి అడ్డొస్తుందేమో, కొడుకుకి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి కూతుర్నే బయటికి పంపించాను. ఒక మాట చెప్పండి, సీఎం పదవికి అనేది అర్హులు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు. ఆమె అనుకున్నదేమో వీళ్ళంతా నాకు అడ్డయితారని. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అట్లా ఆలోచించాడు అని అనుకుంటున్నాం మేము. ఆలోచించాడు కూడా. ఎప్పుడు ఆయన ఉన్నాడు కదండి, ఇంకెవరికి ఎతికిస్తాడు ఆయన? ఇంకా నెక్స్ట్ ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇంకో వచ్చేసారి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాలు సంవత్సరంన్నరను పాలించి ఆటోమేటిక్ గా కేటీఆర్ గారికి ఇస్తారు అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ఊహాగానం. ఇవన్నీ ప్రజలు వాళ్ళు సృష్టించుకుంటున్నాయి. 100% కేసీఆర్ గారు పరిపాలిస్తారు. ఇదంతా ప్రజలు ఎవరు వాళ్ళ ఇంట్లో ఎవరని చెప్పిండ్రా? కేటీఆర్ చెప్తున్నారా, హరీష్ అని చెప్తున్నారా, కేసీఆర్ చెప్తున్నారా? ఎవరు చెప్తలేరు కదా. ఇది ప్రజలు మాత్రమే నిర్ణయించుకొని వాళ్ళు మాత్రం ఊహా కల్పితమైన మాటలు. అంతేగాని అది వాస్తవం ఎంత అనేది తెలుసుకోవాలి. కేసీఆర్ గారే ఉంటారు 10 ఏళ్ళు ఇంకా ముఖ్యమంత్రిగా. నెక్స్ట్ వచ్చే మా గవర్నమెంట్ లో కేసీఆర్ గారే, మళ్ళీ కూడా ఆయనే వస్తాడు, ఆయనే ఉంటాడు. మేడం, ఫైనల్ గా కౌశిక్ రెడ్డి గారి పైన దాడిని ఎట్లా చూస్తారు? ఫర్దర్ గా ఎట్లా తీసుకొని పోతారు? ఈ రోజు నేను చెప్తున్నాం, బండి సంజయ్ ఈ రోజు నీ అనుసరణలు మొత్తం రెచ్చగొట్టి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కార్లను ధ్వంసం చేసి నువ్వు చూసి ఆనందిస్తున్నావు. మేము చెప్తున్నాము, చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటది.
నీ ఇష్ట రాజ్యంగా ఈ రోజు నీకు సిగ్గనిపించాలి. కరీంనగర్ లా గోల్డ్ షాప్ లా అక్కడ మొత్తం దొంగలు బీభత్సం చూస్తే కనీసం ఖండించడానికే శాత కాదు. కరీంనగర్ కి దొంగలు వస్తుంటే నువ్వు ఆహ్వానించినావా? ఈరోజు చెప్తున్నా, కేటీఆర్ గారు వస్తుంటే తరిమి కొడతాను, మరి దొంగలను పిలుస్తున్నావా? ఇది వరకు ఒక్కసారి కూడా నువ్వు చేయలేదు బిడ్డ. మేము చెప్తున్నాం కదా, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో. నీకు మాట్లాడక శాత కాదు, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కానీ ఈ రోజు నువ్వు చెప్తున్న ప్రజలంతా నీకు బుద్ధి చెప్తారు. నెక్స్ట్ కరీంనగర్ ప్రజలే నేను తల్లి తల్లి ఉంటారు.